ఈరోజైతే అరటికాయ పుట్టు చేస్తున్నానండి. దీన్ని అరటికాయ ముద్దకూర అని కూడా అంటారు. 2 అరటికాయలు తీసుకొని ముక్కల్లా కట్ చేసి నీటిలో వేసి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టే నీటిలోనే కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉంచుదాము. ఒక 15 నిమిషాలు ఉంచితే ముక్కలు బాగా ఉడుకుతాయండి. ఒక 10 నిమిషాల తర్వాత ముక్కలు ఉడికాయో లేదో చూద్దాము. మనం ఇలా చాకుతో చూసుకుంటే ముక్కలు మెత్తగా అయిపోతాయండి. ఒక 10 నిమిషాల్లోనే బాయిల్ అయిపోతాయి ఇవి అరటికాయ ముక్కలు. ఉడికాయండి. ఉడికిన అరటికాయ ముక్కలనంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా బావుంటదండి ఈ ఫ్రై అయితే. పులుసుల్లోకి, సాంబార్‌లోకి కాంబినేషన్ చాలా బావుంటది. ముక్కలు ఇలా తొక్క తీసి కొంచెం పిట్టులా చేసుకోవాలండి. కొంచెం అలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలండి: పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, మనం స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి, శనగపప్పు, పోపు దినుసులు, కొంచెం ఇంగువ. చాలా బాగుంటుందండి ఇంగువ వేస్తే టేస్ట్. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ముందు పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేస్తున్నాను. అవి కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేయాలండి. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి. కొంతమందికి ఇంగువ స్మెల్ నచ్చదు, కానీ ఈ ఫ్రైకి మాత్రం ఇంగువ చాలా బాగుంటుంది. చిన్నది చిటికెడు ఇంగువ వేసుకోవాలి. కొంచెం పసుపు, వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ పెట్టును కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి.